మన విన్నింగ్ టీమ్ మెంటర్ ఎస్పీ పారుల్ సార్ అండ్ సంధ్య మేడం అండ్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, శ్రీనివాస్ సార్ అండ్ శుభాని మేడం, ఆంజనేయులు సార్ అండ్ నాగలక్ష్మి మేడం. మాకు అమ్మ నాన్నల తర్వాత ఫస్ట్ జన్మనిచ్చిన అమ్మ నాన్న వాళ్ళకి పాదాభివందనం. ఎందుకంటే మేము జీవించడానికి వాళ్ళకి జన్మనిచ్చారు. మా జీవితం ఇంకా 10 మందికి ఉపయోగపడే విధంగా మలుచుకునే అవకాశం మాకు మా గ్రేట్ అప్లయన్స్ ఇచ్చారు. విన్నింగ్ టీమ్ అండ్ బెస్ట్ మాకు ఆపర్చునిటీ 2018లో రావడం జరిగింది. మా మేడంకి వచ్చింది. దానికంటే ముందు మాది నల్గొండ డిస్ట్రిక్ట్ చాలిగౌరవ మండలం అంబారిపేట గ్రామం అండి. నేను పుట్టి పెరిగింది అక్కడనే. 10th క్లాస్ వరకు అక్కడనే కంప్లీట్ చేసిన. దాని తర్వాత ఇంటర్కి పక్కనున్న నగరికల్లో 2 years అక్కడ కంప్లీట్ చేసిన. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తూ పెరుగుతుంటే మనసులో అలానే ఉంటాయి. నేను ఇంటర్లో ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్ చేసేది. ఫస్ట్ ఒక ఎస్టీడీ బూత్లో పనిచేసేది. నాకు 2 సిస్టర్లు. చిన్నక్క పెళ్ళి కాగానే ఆమెతో పాటు నేను కూడా హైదరాబాద్కి 2004లో రావడం జరిగింది. నా డిగ్రీ ఇక్కడనే కంప్లీట్ చేసిన, ఆర్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ విద్యానగర్. జాబ్ చేసినాక డిగ్రీ కంప్లీట్ అయినాక ఏం చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి. మాకు అప్పటికీ మాకు తెలియదు. ఒక కొలీగ్ ద్వారా మాకు ప్రైవేట్ టెలికాంలో అవకాశం రావడం జరిగింది. 2007 నుంచి స్టార్ట్ చేస్తే 2017 వరకు ఒక 10 సంవత్సరాలు చేసిన. దాంట్లో జీతం తప్ప జీవితం ఏమీ లేదు. అలా చేసిన క్రమంలోనే మా మేడం పరిచయం అయింది. మాది లవ్ మ్యారేజ్. నేను రెడ్డిస్, వాళ్ళు గౌడ్స్. ఫస్ట్ మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదండి. 7 years వెయిట్ చేసినాక పెద్దల్ని ఒప్పించి మాది లవ్ కమ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఒక 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాక వచ్చే జీతం సరిపోవట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలోనే 10 సంవత్సరాలు చేసిన కష్టం అంతా వృధాగా పోయింది. ఆ కంపెనీనే తీసేసారు. ఒక 0 నుంచి ఒక లెవెల్ ఎదిగే టైంలోకి, ఒక పొజిషన్ వచ్చే టైంకి ఆ కంపెనీని తీసేయడం జరిగింది. నేను అప్పుడే డిసైడ్ అయినా, వచ్చి చేస్తే ఇక ప్రైవేట్ బిజినెస్ ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి కానీ జాబ్ చేయొద్దు అనుకున్నా. అలా 2014లో నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం, మాకు మ్యారేజ్ జరగడం, మా పిల్లలు పుట్టడం, సంపాదన అప్పుడప్పుడే కొత్త కాబట్టి మా మేడం చెప్తుండే నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈరోజు కష్టపడుతుండొచ్చు, ఫ్యూచర్లో సుఖపడతాము. అది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే 0 అంటే అందరు భయపడతారు, కానీ నా జీవితంలో 0 అంటే నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే మన జేబులో ఏం లేనప్పుడే పని అంటే ఏంటో మనకు తెలుస్తుంది. పని చేయగలుగుతాం మనం కష్టపడి. జేబులో అన్నీ ఉంటే ఎవరు ఏం చేయలేదు. కానీ నాకు 0 నా జీవితంలో 2 సార్లు వచ్చింది. ఒకటి 10 సంవత్సరాలు చేసిన జాబ్ పోయింది 0 అప్పుడు. మళ్ళీ సొంతంగా బిజినెస్ చేసుకొని నిలబడ్డా. పెళ్ళయింది, నా ఇన్కమ్ అప్పుడు 0. దాని తర్వాత కరోనా టైంలో బిజినెస్ కూడా పోయింది, అప్పుడు కూడా 0. అప్పుడు నన్ను ఆదుకుంది ఈ వెస్టేజ్, నన్ను ఆదుకుంది. ఎందుకంటే మేము ఏం చేయకున్నా కానీ మా కరోనా టైంలో 60,000 వచ్చింది. ఆ టైంలో స్టార్ డైరెక్టర్ ఉండే 60,000 వచ్చింది. మా మేడంకి ఫస్ట్ ఈ అవకాశం మాకు సంధ్య మేడం, పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి చెప్పారు. మా మేడం చెప్పగానే నాకు చెప్పింది, నేను అప్పుడప్పుడే 0 నుంచి స్టార్ట్ అయినా కాబట్టి నువ్వైతే చేసుకో, ఇప్పుడు నా పని నేను చేసుకుంటా, ఫస్ట్ అయితే నువ్వు స్టార్ట్ చేయని చెప్పిన. స్టార్టింగ్లో అందరికి ప్రాబ్లాలు ఉంటాయి. ఎందుకంటే మనం కుటుంబం గడవాలంటే, పిల్లలు ఉన్నారు, కుటుంబం గడవాలంటే ఏదో పని చేయాలి. అందుకే నేను ఫుల్ టైం చేయలేకపోయినప్పుడు మెల్లమెల్లగా మా మేడం చేస్తుంది. బైక్ తీసుకుంది కొత్తది, దీంట్లో వాటి తప్పులు ఉంది. దాని తర్వాత కార్ తీసుకుంది, దీంట్లో మంచి లైఫ్ ఉంది. అప్పటి నుంచి నీకు ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీటింగ్లకు వెళ్ళడం, డెమోలకి వెళ్ళడం, లాంగ్ టీమ్ మీటింగ్లు ఉంటే వెళ్ళడం. అలా చేస్తూ కారు వచ్చింది. కారు తర్వాత మెల్లమెల్లగా మీకు క్రౌడ్ వేయడం. నా జీవితం మారిందంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా కోపం ఎక్కువ. నాకు ముక్కు మీద కోపం ఉండేది, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్ప మీద కొట్టినా కానీ నాకు కోపం రాదు. ఎందుకంటే నేను ఈ విన్నింగ్ టీమ్ ద్వారా నేర్చుకున్నదే అది. నేను జైపూర్కి వెళ్ళిన ఫస్ట్ టైం మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచర్లు ఉంటారు. జీవితంలో ఎలా నడవాలి, ఏమేం చేయాలో చెప్పడానికి. అమ్మ నాన్నలు ఉంటారు. ఎప్పుడూ అమ్మ నాన్నలు వదిలిపెట్టి 20 ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చిన నేను, నాకు చెప్పేటోళ్ళు ఎవరూ లేరు. నేను ఏది చేస్తే అదే చేస్తుండేది. కానీ అట్లా నా
10 సంవత్సరాల లైఫ్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను వేస్ట్ చేసుకున్నాను. ఎప్పుడో కాక నాకు ఇలాంటి మంచి అవకాశం వస్తే ఈ టైం వరకు నేను కూడా ఒక బిఎంసీఎం మెంబర్ అయ్యేటండి. అలా చేస్తున్న క్రమంలోనే మా మేడం క్రౌన్ కాగానే మాకు పెళ్ళి అయినాక మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం మా మేడం చెప్పింది, నువ్వు ఎలాగో తీసుకోవాలి నేను తీసుకోవాలి అని జైపూర్ తీసుకుపోయినాను. జైపూర్ తీసుకుపోయినాం. ఫస్ట్ డే అక్కడక్కడ తిరిగినాం. సెకండ్ డే రోజు ఎస్పి బాలకృష్ణ అనే మనిషిని ఆ రోజే అలాంటి అసలు ఫస్ట్ టైం నేను చూసిన ఆయన స్పీచ్ విన్నా. అంటే మన జీవితంలో ఎలా బతకాలి ఎలా బతకొద్దు నేర్చుకున్నదే నేను అక్కడ. దాని తర్వాత సిఈపి అన్నారు కదా, సిఈపి నేను ఓన్గా సబ్స్క్రిప్షన్ చేసుకొని నాకు ఎప్పుడైనా నా బిజినెస్ ఎప్పుడైనా లాస్ వచ్చినా లేకపోతే బాధ వచ్చినా నేను సీడీలు పెట్టా బాలించాను మీటింగ్ కంపల్సరీ. ఈ బిజినెస్ అనే కానీ ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకి ఓన్లీ వెస్టేజ్ అనేది కాదు, మన జీవితంలో మనం ఎలా బతకాలో ఎలా బతకకూడదో మన ద్వారా ఎంతమంది సహాయం చేయొచ్చు అన్నీ నేర్పిస్తుందండి. ఇప్పుడు ఈ రికగ్నేషన్ మా మేడం ఒక 6 సంవత్సరాల నుంచి తాపత్రయం కళ ఆమె కూడా వెళ్ళారు. నేను కూడా అనుకున్నాను, నేను ఫస్ట్ వచ్చిన క్రౌన్ వచ్చిన లాస్ట్లో కూర్చున్నా. దాని తర్వాత మెల్లగా డీసీడీ అయినాం. డీసీడీ తర్వాత ఇప్పుడు డీఈసీడీ అయినాం. అంతా మా అప్లైన్ల ఆశీర్వాదం, విన్నింగ్ టీమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకటే నేను జీవితంలో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడొద్దండి, బాధపడద్దు. ఆ కష్టం వచ్చినప్పుడే మనకు మనిషి విలువ, జీవితం విలువ, డబ్బు విలువ, చదువు విలువ, పని విలువ అన్నీ తెలుస్తాయి మనకు ఏదో చిన్న కష్టం రాగానే వెనకడుగు అస్సలు వేయద్దు. ఒకటి ఇందులో సింగిల్ లేడీస్ చేసేట వాళ్ళు ఎవరు బాధపడద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా వద్దన్నా. దాని తర్వాత మెల్లమెల్లగా గ్రోత్ జరుగుతూ ఉంటే నేను ఫుల్ సపోర్ట్ చేసిన. ఈరోజు మీకు వద్దన్నట్టు మీరు చిన్న సక్సెస్ చేసి చూపించండి, మీ వెనకాల కంపల్సరీ మీ ఫ్యామిలీ ఉంటుంది. అవునా? మనం కొంచెం కష్టపడాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా 0 ఇన్కమ్ ఉంటుందండి. ఎవరైనా ఇంట్లో ఒక 3 months 4 months చేసిన 0 ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో ఎందుకు అవసరమా నేను చేస్తున్నాగా అనే మాటలు వస్తాయి. నేను కూడా ఫస్ట్ అట్లే అన్నా. కానీ ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యి ఇన్కమ్ చూపెడుతున్నామో ఇంట్లో వాళ్ళే మన వెనకాల కంపల్సరీ వస్తారు. అంతే కదా? అలా చేసుకుంటూ ఈరోజు మేము కూడా డీఈసీగా నిలబడడం, ఇదంతా మా గ్రేట్ మెంటర్. నేను మారేదానికి ముఖ్య కారణం మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దానికి ప్రధానం మన ఎస్పి బాలకృష్ణ మన స్పీచ్ వినడం, మా అప్లయన్స్ మా ఇంటికి మేము వాళ్ళ ఇంటికి కౌన్సిలింగ్ తీసుకోవడం, వాళ్ళు మాకు అన్నీ నేర్పడం. మాది 80,000 ఇన్కమ్ నుంచి 0 పడిపోయింది. 80,000 ఇన్కమ్ నుంచి 0 పడిపోయింది. అప్పుడైనా మా మేడం ఎప్పుడు బాధపడలేదు. మెల్లమెల్లగా కొత్త లీడర్లు క్రియేట్ చేసుకుంటూ కొత్త లీడర్లు చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద టీం ఉంది. మా కింద 3 యూజీలు పెద్ద టీం ఉంది, నల్గొండది ఒక్క లీడర్. అంటే మేము చేసుకుంటూ మేము ఇతరులకు ఇంకా 10 మంది నిన్న నిన్న స్పీచ్ ఒకటి ఇచ్చినాం. లైఫ్ ఆఫ్ సర్వైవ్, లైఫ్ ఆఫ్ సక్సెస్, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికేషన్. 10 ఏళ్ళు చేసిన లైఫ్ కోసం సర్వైవ్ కానికే, మన తర్వాత బిజినెస్ చేసిన సక్సెస్ కోసమే చేసిన. కానీ వెస్టేజ్ విన్నింగ్ టీం ద్వారా సిగ్నిఫికేషన్ మనకు అవకాశం వచ్చింది. అంతే కదా? మన జీవితాలు మారడమే కాకుండా మన ద్వారా కొందరి జీవితాలు మార్చే సువర్ణ అవకాశం మనకు వెస్టేజ్ విన్నింగ్ టీం ద్వారా మనకు ఉన్నది. ఎవరైనా బిజినెస్ ఇప్పుడే కొత్త స్టార్ట్ ఎవరైనా చేసి సీరియస్గా పనిచేయండి. ఒక 2 సంవత్సరాలు ఇప్పటివరకు ఎన్నో చేసి ఉండొచ్చు, ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఒక 2 సంవత్సరాలు వినపడాలి అంటారు కదా, ఒక 2 సంవత్సరాలు మనసుతో పనిచేయండి. ఇది చేసి మన జీవితాలే కాదు మన 3 తరాల జీవితాలు మారుతాయి అని నమ్మి మా మేడంకి ఇంకా ఫుల్ టైమ్గా, అప్పుడంటే జస్ట్ మీటింగ్లో ఉన్నప్పుడే, ఇప్పుడు నేను డెమో ఎప్పుడు చేయలే. కానీ ఇప్పుడు నేను చూసుకుంటేనే నేను ఫ్లాక్స్ డెమో చేసా, అగ్రి డెమో చేసా, ఏదైనా డెమో చేయగలుగుతాను. నేను కూడా నేర్చుకున్నా కొత్తగా. ఇప్పుడు స్టార్టింగ్ ఎవరికి రాను నేర్చుకుంటాం. ఇప్పుడు కష్టం ఉండొచ్చు, ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడండి, 2 సంవత్సరాలు నిలబడండి. మీరు కూడా రాబోయే రోజుల్లో మాలాగా ఈ స్టేజ్ మీద రికగ్నిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ మేడం.